కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేటీఆర్ భాష మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనపై చర్చించాకే ప్రజలు తీర్పిచ్చారన్నారు. ఇంకా చర్చించడానికి ఏముందంటూ ప్రశ్నించారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ క్షోభ పడేలాగా ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తుమ్మల విమర్శించారు. ఫస్ట్ ఇంట్లో సమస్యల్ని కేటీఆర్ చక్కదిద్దుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఎవరన్నా ఉంటే ప్రజలే ప్రజలతో ఉన్నోళ్ళు కూడా మళ్ళీ పదే పదే నా అంటే అది అసభ్యంగా ఉందని నేను మాట్లాడదలుచుకోలేదు. చర్చలు అంటారు. ఏమని చర్చించమంటారు? మీ సంక్షేమాన్ని, మీ కార్యక్రమాల్ని, మీ బిహేవియర్ని, మీ భాషని, మీ అహంకారాన్ని, మీ అవినీతిని చూసిన తర్వాత ప్రజలు ఆళ్లే చర్చించుకొని ఒక నిర్ణయం చేశారు. నిర్ణయించి సంవత్సరంన్నర కాలేదు. మళ్ళీ చర్చించే సమయం వచ్చినప్పుడు చర్చిస్తారు. అసెంబ్లీలో చర్చిస్తే ఏం జరిగిందో, పార్లమెంట్లో ప్రజలు చర్చిస్తే ఏం జరిగిందో, రేపు లోకల్ బాడీస్లో ప్రజలు చర్చించి ఏం చేస్తారో ఓపిక పట్టండి. ఇంట్లోనే సరి చేసుకోలేని సన్నాసులు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మళ్ళీ ఏదో చేస్తామంటే మోసపోయినటువంటి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు గోదావరి బనకచర్ల మీద బొంకినా, లేదు కూలిపోయిన కాళేశ్వరం మీద బొంకినా తెలంగాణ ప్రజలకు మీ చరిత్ర తెరిచిన పుస్తకం. ఇప్పుడు ఆ పెద్ద ఆయన మీకు చెబుతూనే ఉన్నాడు. ఎందుకురా పనికిరాని మాటలో, పనికిరాని టైంలో ఎందుకు వెళ్ళి మీరు అపాస్పాలు అవుతున్నారు, నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు, నన్ను ఎందుకు ఈ చిత్రహింసలు పెడుతున్నారు అని ఆయన ఇంట్లో ఎంత చెప్పినా ఆ కుటుంబ సభ్యులు వినే పరిస్థితి లేదు. ఆయన మీద గౌరవం లేదు, తెలంగాణ ప్రజల మీద గౌరవం లేదు.